అదిగన్న ఆవిడే ఆవిడే ఇప్పుడు అన్నిటికి మూలం. ఇదిగన్న ఆవిడ ఎలా కూర్చుందో చూడండి. ఎవరిది ఎప్పుడు ఏం చేద్దాం, ఎవరిది ఎప్పుడు తీసేసుకుందాం అనేసి. హరి కాల్ చేయకుండా అన్నా ఇప్పుడు ఈరోజు మాదైందని మీది రేపు అవుతుంది. అడగాలని మనం అన్యాయాన్ని ఎదిరించాలి, అడగాలి మనం. అలా అడిగినందుకు మా ఆయన్ని చంపేశారు, మా నాన్న చంపేశారు, మా వెనకాల ఎవరు లేక. ఎవడో ఒక సాధు వచ్చాడు, వచ్చి ఒక 4 పూజలు చేస్తే మనం గౌరవించేసి వాళ్ళకి ఆశ్రమం కల్పిస్తాం. వాళ్ళకి ఆశ్రమం కలిపి మనం పొట్ట నింపితే మన పొట్టను కొట్టడానికి వాళ్ళు చూస్తారన్న. నేను అది ఆ అన్యాయాన్ని అందరూ కొంచెం అడగాలని చెప్పి నేను వీడియో పెడుతున్నానన్న. మా నాన్న అని చనిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటి వరకు మేము ఎవరిని కోరలేదు. కాకపోతే ఇప్పుడు పవన్ అన్న వచ్చి పవన్ గారు ముందని చెప్పి ఇప్పుడు నేను అడగదలుచుకుంటున్నాను. మొన్నటి వరకు జగనన్న హయాంలో మేము తిరిగాం ఏం చేయలేకపోయాం. తిరిగినందుకు మాకు బహుమానం మా నాన్న తిట్టారు, మా నాన్న చంపేశారు. ఇప్పుడు ఎవరు అడిగేవారు లేరు. అది ప్రశ్నించడానికి నేను అడుగుతున్నాను తప్పన్నా. మాకు ఏది జరగదని నాకు తెలుసు, మాకు న్యాయం జరగదని కూడా మాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం, ఇదే పాముల్లో మేము బతుకుతున్నాం, నిద్ర లేకుండా మేము బతుకుతున్నాం. వాళ్ళు దొడ్డుండి బిల్డింగ్లు ఉండి అన్నీ ఉండి అవన్నీ ఫ్రీగా ఇచ్చినాయి అన్న అందరికీ. వాళ్ళకి అందులో గురువులు లేరు, అద్దెలకి ఇచ్చుకుంటున్నారు. అసలు ఒక గురువు వచ్చి ఒక సాధువుది వచ్చి ఆ సాధువులు 2 ఉండి ఒక ఫ్యామిలీ ఎందుకు ఉండాలన్న, అందులో ఫ్యామిలీ ఉండి పిల్లలు ఉండి మళ్ళీ ఆ ఇల్లులు అద్దెలకి ఇచ్చుకుని ఏంటన్న ఇది? అసలు అది ఆశ్రమా ఫ్యామిలీయా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ రావడమే గురువులు వచ్చారు, ఒక సాధువు అతను వచ్చాడు, అందరిని నమ్మించాడు. ఒక సాధువుది ఉంది, ఆ సాధువు దాని కోళ్ళు ఇది. సాధువులు ఎక్కడన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటారా అన్న? ఇది ఎక్కడన్నా మేము ఎక్కడా చూడలేదు. దానికోసం నేను అడిగాను తప్పన్నా. మీరు ఎవరు కూడా మీరు తప్పుగా అనుకోకండి, అలాగని నన్ను ఎక్కిరించకండి. మాకు ఎప్పుడో అన్యాయం జరిగింది, మా నాన్న కోల్పోయాం, మా అన్నయ్యని కోల్పోయాం. అలాగే ప్రతి ఇంట్లో కాడ కూడా అలాగే ఇలాంటి గుంట నక్కలు చేరతారు, చేరినొకటి చూసుకోండి అని మాత్రమే చెప్తున్నాను.